హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి సంక్రాంతి పండుగ కంపల్సరీ చేసుకునే అరిసెలు. దానికి ముందుగా 2 కేజీల సోనా మసూరి బియ్యం తీసుకుని కంప్లీట్గా 2 డేస్ నాననివ్వాలి. ఆ 2 డేస్ కూడా పొద్దున సాయంత్రం శుభ్రంగా కడుక్కోవాలి, లేకపోతే వాసన వస్తాయి. 3rd డే మార్నింగ్ ఒకసారి కడిగి నీళ్ళన్నీ వడగొట్టేసి జల్లిబుట్టలో వేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత ఒక క్లాత్ మీద వేసి ఒక 5 నిమిషాలు ఆరనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఆ క్లాత్తో పాటే ఒక క్యాన్లో పెట్టుకుని మిల్లు దగ్గర పిండి పట్టించుకోవాలి. మిల్లు దగ్గరలో లేకపోతే మిక్సీకి వేసుకుని జల్లెడ పట్టుకోవచ్చు. ఆ మిల్లు దగ్గర పిండి పట్టించుకున్నప్పుడు కూడా నొక్కాలండి, తడి ఆరకూడదు పిండిని గట్టిగా. ఇప్పుడు నేను చూపించేది అరిసెల బెల్లం అంటారు. అది దొరకకపోతే నార్మల్ బెల్లమైనా తీసుకుని 1/2 కప్ వాటర్ పోసి కరగనివ్వండి. పొయ్యి మీద పెట్టి కరిగిన తర్వాత ఇలా వడగొట్టుకోండి. ఇప్పుడు ఈ పాకాన్ని సిమ్లో పెట్టి మనం మిల్లు నుంచి తెచ్చుకున్నాం కదా పిండి, అలా నొక్కి తెచ్చుకోవాలి. అది జల్లెడ పట్టుకోవాలన్నమాట. జల్లెడ పట్టినాక కూడా ప్రతిసారి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు నొక్కుతూ ఉండాలన్నమాట. కింద పిండి లేకపోతే తడి ఆరిపోతే కనుక మనకి అరిసెలు ఇరిగిపోతాయి, సరిగ్గా రావు, పిండి ఎక్కువ పట్టేస్తుంది. సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ తిప్పుతూ పాకం పట్టుకోవాలి. ఇదిగోండి, పాకం దగ్గరికి వచ్చినప్పుడు ఇలా నురుగు వస్తుంది, మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఇలా చేతికి ఉండ రావాలి, గిన్నెకేసి ఇట్లా కొడితే మనకి సౌండ్ రావాలన్నమాట, అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 1/2 కిలో తెల్ల నువ్వులు, ఒక టీ గ్లాస్ నెయ్యి, ఒక 100 గ్రాముల గసగసాలు వేయాలి. పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదు, గడ్డలు కట్టేస్తుంది, మనకు తిప్పడానికి కూడా రాదనమాట. అలా ఒకరు వేస్తుంటే ఒకళ్ళు కలపాలి. ఇదిగోండి ఇలా జారుడుగా ఉండాలి, అది ఆరేపాటికి మనకి గట్టిగా అవుతుందన్నమాట. మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఫస్ట్ ఒక 1/2 కిలో ఆయిల్ పోసుకోండి. ఒక ప్లేట్లోకి మనం ఇందాక సలిమిడి రెడీ ఉంది కదా, అది ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి, ఆరుతుంది. నూనె వేడైన తర్వాత అప్పుడు ఒక 1/2 కిలో నెయ్యి వేయాలి. ఇష్టం ఉన్న వాళ్ళైతే అచ్చంగా నూనెలో అయినా వండుకోవచ్చు, నేతిలో అయినా వండుకోవచ్చు అండి. ఇప్పుడు నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని నిదానంగా ఇలా ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తితే రావన్నమాట, కొంచెం మందంగానే ఒత్తుకోవాలి చేత్తోనే. అరిసి అపకలను ఉంటాయి, ఒకదానికి హోల్స్ ఉంటాయి, ఒకదానికి ఉండవన్నమాట. అయిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పండి. ఇప్పుడు 2 అపకల మధ్యలో పెట్టి గట్టిగా నొక్కాలి, దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. నిదానంగా తిప్పుకోవాలి తిప్పేటప్పుడు, లేకపోతే చితికిపోతుంది అరిసి, హోల్ పడుతుందండి, ఏం లేదు. ఇప్పుడు అరిసి స్టాండ్ ఒకటి ఉంటుంది, కింద హోల్స్ ఉంటాయి, పైన ఒకటి ఉంటుందండి, దాన్ని పెట్టి మధ్యలో అరిసి పెట్టి అలా గట్టిగా నొక్కితే ప్లేట్లోకి అంతా ఆయిల్ వచ్చేస్తుంది. ఒక పెద్ద ప్లేట్లోకి ఆరబెట్టుకోవాలి. తీసినట్టు అలా ఇస్తే ఒకళ్ళు నొక్కుతూ ఉండాలన్నమాట. అంతేనండి, అరిసెలు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.